సన్ స్క్రీన్ అనేది కూడా ఒక కెమికల్ కాబట్టి టూ మచ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈజ్ నాట్ గుడ్ అని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. ఐ మీన్ డీ ప్రమోటింగ్ ది సన్ స్క్రీన్. ఇండోర్స్ లో కూడా వాడాలి అని కొంతమంది చెప్తుంటారు, విచ్ ఈస్ రైట్. ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ టైం, ఎవ్రీ వన్ ఈస్ ఎక్స్పోజ్ టు స్క్రీన్స్. ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతున్నారు? ముందే మన అంత ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం ఆ స్క్రీన్స్? డెఫినెట్లీ నో. సో బ్లూ లైట్ హ్యాస్ ఇంక్రీస్డ్ అండ్ ఈవెన్ సన్ లైట్ ఇంటెన్సిటీ అసలు మనకు సీజన్ వేరియేషన్ లేకుండా సమ్మర్ లాగే ఆల్మోస్ట్ హార్డ్లీ 2-3 months లో మధ్యలో తప్ప యూఆర్ ఫీలింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సన్ టూ మచ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్ పెరిగింది అండ్ అవర్ పొల్యూషన్, డ్యామేజ్ ఆఫ్ ద స్కిన్ దానివల్ల ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రీజన్స్ కోసం సన్ స్క్రీన్ ఇస్ ఇంపార్టెంట్. సో కెమికల్స్ ఉన్నాయి అనేది ఎంత అబ్జర్వ్ అవుతుంది ఈ స్కిన్ లోకి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను వాటర్, it also has a formula H2O. So it is also a chemical, Mari. Are we not drinking water? So chemical, anything around us has some structure. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, దానికి ఒక. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, హౌ హార్మ్ఫుల్, ఎంత పెనట్రేషన్ ఉంటుంది స్కిన్ లో అనేది మనం చూసుకొని అసెస్ చేసుకోవాలి. దేర్ హ్యావ్ బీన్ మల్టిపుల్ స్టడీస్ జరిగాయి. డెఫినెట్లీ మీరు అన్నట్టు యానిమల్ స్టడీస్ చాలా జరిగాయి. బేబీస్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అవుతున్నాయా, వీటన్నిటి మీద లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ గాన్. కొన్ని ప్రోడక్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ కెమికల్స్ విచ్ వర్ హార్ష్ ఇనీషియల్గా వచ్చినవి దట్ హ్యావ్ బీన్ విత్డ్రాన్ ఫ్రమ్ ద మార్కెట్. సేఫర్ సన్ స్క్రీన్స్, ఇప్పుడు మీరు మాట్లాడిన సేఫ్టీ కోసమే ఇప్పుడు ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువ, మినరల్ సన్ స్క్రీన్స్ కానీ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేది ఎక్కువ మార్కెట్లో పుష్ అవుతుంది. ఓకే. సో అసలు కొంతమంది సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నామంటే చేసుకుంటారు, కొంతమంది 3 finger రూల్ అంటారు, కొంతమంది 2 finger రూల్ అంటారు, బాడీ సన్ స్క్రీన్ అంటారు. సో అసలు నార్మల్గా అప్పుడే స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ ఫామ్కి వెళ్ళాలి? టీస్పూన్ రూల్ ఈజ్ ఈజీ, ఆర్ ప్రాబబ్లీ 2 finger టిప్ అందరికి, దట్ ఈస్ మోర్ ఈజియర్. బట్ ఏంటంటే 2 finger టిప్స్ ఇంత క్వాంటిటీ మన ఒక్క ఫేస్కే కావాలి. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. బాడీ సన్ స్క్రీన్స్ ఎంత ప్రాపర్ స్పోర్ట్స్ పర్సన్ అని అడగండి, దే వుడ్ బి డెఫినెట్లీ యూజింగ్ లెస్. అందుకోసము డోంట్ ఓవర్ బీ జీలస్. ఇంకా నన్ను అడిగితే బాడీ సన్ స్క్రీన్స్ మెయిన్లీ సన్ ఎలర్జీస్ ఉండేవాళ్ళు కానీ, ఆర్ సివియర్ సన్ ఎక్స్పోజర్, ట్యాన్ అయిపోయి డార్క్ అయిపోతున్నాం అనుకునే వాళ్ళు, ఐ వుడ్ సజెస్ట్. అదర్వైజ్ బాడీ సన్ స్క్రీన్ ఐ డోంట్ గివ్ ఇన్ రొటీన్ గా పేషెంట్కి అయితే రాను. దానికంటే బెటర్ మీరు డ్రై చేస్తున్నారు, గ్లౌస్ వాడండి. దట్ ఈస్ మోర్ కన్వీనియంట్. అండ్ ఆల్సో లేదు వేసుకోవడానికి కూడా నాకు అంత టైం లేదంటే ఒక సింపుల్ కాటన్ జాకెట్ మీ బైక్ డిక్కీలో పెట్టేసుకుంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఆన్. దట్ ఈస్ ఈజీ. బాడీ సన్ స్క్రీన్స్ ఒక ఈజీ ఆల్టర్నేటివ్. యూజ్ ఫిజికల్ ప్రొటెక్షన్. ఫేస్ కి డెఫినెట్లీ యూజ్ చేయండి, దట్ ఈస్ మోర్ యూస్ఫుల్. మనం ఎలాగో ఏదో ఒక ఫౌండేషన్ మాయిశ్చరైజర్ పెట్టాలి, దట్ కెన్ యాక్ట్ లైక్ ఎ బేస్. మన సన్ స్క్రీన్ లో టింటెడ్ ఉంటుంది, దాన్ని యూ కెన్ యూజ్ లైక్ ఎ ఫౌండేషన్ అండ్ ఆల్సో ఏ సన్ స్క్రీన్. ఓకే. బట్ అంటే మీరు జాకెట్ వేసుకోమన్నట్టు ఐ మీన్ ఫేస్ కూడా మాస్క్ వేసేసుకుంటే సరిపోద్ది కదా? అక్లూషన్, స్వెట్ ఎక్కువ అయిపోయి మాస్క్ తో అక్లూషన్ అయిపోయి పింపుల్స్ ఎక్కువ అవుతుంటాయి కొంతమందికి. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ కోసం ఓన్లీ మాస్క్ విల్ నాట్ గివ్. మళ్ళీ ఈ పార్ట్ కవర్డ్ ఉండదు ఫర్ ఫ్యూ రీజన్స్. అండ్ పర్టికులర్లీ డైరెక్ట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఫేస్. బాడీకి ఏంటంటే కవర్డ్ ఉంటుంది కాబట్టి చాలా మంది మా స్కిన్ కలర్ ఇది ఒకటి ఉంది, మా ఫేస్ కలర్ ఇది ఉంది, ఇది కాదు మా ఒరిజినల్ కలర్ అంట. సో డెఫినెట్లీ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ డెఫినెట్లీ నీడ్ అండ్ యాడ్ ఆన్ ప్రొటెక్షన్ ఫర్ ఇట్ అనమాట. ఓకే. ఇప్పుడు సన్ నుంచి మాస్క్ హెల్ప్ చేస్తుంది, మరి ఇంట్లో ఉండే రేడియేషన్స్ నుంచి, ఈవెన్ లైట్స్ నుంచి, ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు నైట్ టైం కూడా మనం బ్లూ లైట్ చూస్తున్నాం, లైట్స్ వేసుకుంటున్నాం, అప్పుడు నైట్ టైం కూడా రాసుకోవాలని ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. బట్ డెఫినెట్లీ ఒక ప్రాపర్ స్లీప్ కి మనము మంచిగా రావాలి అంటే వీ హ్యావ్ టు స్టాప్ సీయింగ్ ఫోన్ అట్లీస్ట్ 1 to 2 hours బిఫోర్ స్లీప్. That is all needed, but 24/7 it is not practically possible and correct కూడా.